హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకుందాం. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? దీనికోసం మనం ఒక 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడగాలి. అప్పుడే మనకి ఈ పులావ్ తెల్లగా వస్తుంది. నానిన తర్వాత వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే అన్ని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని వాటిని 1 నిమిషం పాటు వేయించండి. ఈ ట్యాబ్లర్ ఫామ్లో చూడండి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని రౌండ్గా కట్ చేసుకున్న ఒక క్యారెట్, అలాగే 2 బంగాళదుంపలు వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టమాటాలు, అలాగే గుప్పెడు పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇవి ఉంటే వేసుకోండి, లేదంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. మూత పెట్టి ఇవి కాస్త మగ్గేంత వరకు మగ్గించాలన్నమాట. 2-3 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా పొడి వేయాలి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనం 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్లు పోసి ఆ చిటికెడు అజినోమోటో వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, కంప్లీట్గా. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. చూసారా, రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇలాంటప్పుడు బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీరు సరి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి వడపోసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నం. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు అవసరమైతే. అంతే, మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నం అంతా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. గరిట ఎక్కువగా పెట్టకూడదు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 టీ స్పూన్ల నెయ్యి చల్లుకొని అలాగే పుదీనా చల్లి సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన వెజిటబుల్ పులావ్ లేదా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.